అయ్యా నారా చంద్రాల సారు మీ నరకుడు సురువు చేయండి. నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడు స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. సెకండ్ ర్యాంక్ నాది. సెకండ్ ర్యాంకు కొట్టినందుకే మీరు ఎమ్మెల్యే అయినా అంటారు. మరి అప్పట్లో అంత మంచి స్టూడెంట్ గా ఉన్న మీరు రాజకీయంలోకి ఎందుకు వచ్చారో ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. ఐఏఎస్ అధికారులను అంటే జిల్లా కలెక్టర్లను కంట్రోల్ చేసేందుకు అప్పట్లోనే విజన్తోని ఉన్నారంటే మీరు మామూలు ముందు చూపు కలిగిన ముఖ్యమంత్రి కాదు సారు, తోపు తురుం దార్కారి ముఖ్యమంత్రి. మీరు ఇట్లా చెప్తుంటే కొందరికి ఎట్లా అర్థమవుతున్నదంటే తమరు కామన్ పబ్లిక్ కష్టాలు వాపేందుకు అధికారంలోకి రాలేదేమో, కేవలం కలెక్టర్లను కట్టడి చేసేందుకు వచ్చిండ్రేమో అనిపిస్తున్నది. అందుకేనా సారు కలెక్టర్లు మీరు చెప్పినట్టే వింటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు 3 మాటల ముఖ్యమంత్రి అయినా కూడా ఏపీలో ఇప్పటికీ ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఉన్నదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.